హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 19th November 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. ఈరోజు నేషనల్ యూనిటీ డే గురించి వర్సెస్ నేషనల్ ఇంటిగ్రేషన్ డే. మరి మనకు 19th November యొక్క ప్రత్యేకత ఏమంటే నేషనల్ ఇంటిగ్రేషన్ డే. దాన్ని ఎందుకు జరుపుకుంటాం, దాని రిలేటెడ్ ఉన్నటువంటి నేషనల్ యూనిటీ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముంది అని చూద్దాం. అదే మాదిరిగా దివిసీమ సంఘటన జరిగి విషాదకరమైన సంఘటన, మరి ఆ యొక్క సంఘటన ఎక్కడ జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత విషాద ఘటన ఏదంటే దివిసీమ ఘటన. అది ఎప్పుడు జరిగింది, ఈరోజు మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని చూస్తున్నాం. అదే మాదిరిగా 15th CAGకి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా 15th person ఎవరు నియామకం జరిగింది, మరి ఫస్ట్ ఎవరు ఉన్నారు, మరి GSAT-20 గురించి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇస్రో SpaceX ఎలాన్ మస్క్ గారి SpaceXతో కొలాబరేషన్ అయ్యి GSAT-20ని ఎక్కడి నుంచి ప్రయోగించింది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, మరియు అంతర్జాతీయ సహకార సంవత్సరంగా UNO ఏ సంవత్సరం ప్రకటించింది, మరి యొక్క సహకార సంఘాల యొక్క ప్రత్యేకత ఏంటి, మరియు ఎంతమంది పిల్లలున్నా కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఒక సంస్కరణ తేవడం జరిగింది. ఎందుకోసం, ఎక్కడ అనేది అన్నీ కూడా ఈరోజు 19th November నోని కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చూస్తున్నాం. అన్నీ చూద్దాం. మరి చూస్తాం November 19th. సో November 19th అంటే మనకు గుర్తుకొచ్చేది శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి. ఇదే రోజు ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క జయంతి కూడా. ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయి అయినా ఇందిరాగాంధీ గారైన బ్రేవ్ పర్సనాలిటీస్, చాలా బ్రేవ్ పర్సనాలిటీస్. ఒకరు ఫ్రీడమ్ ఫైటర్ అయితే ఇంకొకరు భారతదేశానికి ఐరన్ లేడీగా ఉండి మరి మొట్టమొదట ఉమెన్ PM అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఈరోజు. ఇదే రోజు మళ్ళీ మనం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ టాయిలెట్, మీరు అనుకుంటారు సార్ ఏంది సార్ మీరు టాయిలెట్లు కూడా అనేసి. ఎస్, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. టాయిలెట్ మీరు బాగా కూర్చుంటున్నారా, మీరు హెల్తీగా ఉన్నట్లు, మీరు టాయిలెట్ రాలేదా మీ ఆరోగ్యం అంతా చెడిపోయినట్లే. కానీ అది డిసైడ్ చేస్తుంది మీ యొక్క ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని డిసైడ్ చేస్తారంటే మీ యొక్క టాయిలెట్ ఆలోచనలే. కాబట్టి మంచిగా తినండి, మంచిగా నీళ్ళు తాగండి, మంచిగా నిద్రపోండి, మంచిగా టాయిలెట్ పోండి. సో దిస్ ఈజ్ కాల్డ్ వరల్డ్ టాయిలెట్ డే అనమాట. మరి ఇదే రోజు మనకు ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి కూడా. మన ఇందిరాగాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని భారతదేశం నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా జరుపుకుంటుంది. నేషనల్ ఇంటిగ్రేషన్ జరుపుకుంటుంది. ఇదే రోజు రాణి లక్ష్మీబాయి గారి యొక్క జయంతి. ఇదే రోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే. మనం చాలా చూసినాం, ఉమెన్స్ డే ఉంది మనకు March 8th. మరి మెన్స్ డే లేదు మొత్తుకుంటా అంటారు. మెన్స్ డే కూడా ఉంది, కానీ ఉమెన్ అంత ప్రాచుర్యం పొందలేదన్నమాట, అంతే. 19th రోజు మనకు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం, ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి, దట్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ ఇంటిగ్రేషన్ డే, రాణి లక్ష్మీబాయి జయంతి, మరి ఇంకోటి ఏమంటే ఇంటర్నేషనల్ మెన్స్ డే కూడా ఈ రోజు November 19th నాటిదే. మరి ఇప్పుడు మనం నేషనల్ యూనిటీ డే, నేషనల్ ఇంటిగ్రేషన్ డే మధ్య సారూప్యత భేదాలు ఒకసారి చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుని చదువుతామో, నేర్చుకుంటామో అవి మనకు బాగా గుర్తుండిపోతాయి. October 31 నేషనల్ యూనిటీ డే అని చదువుకోవడం జరిగింది. నేషనల్ యూనిటీ డే, ఐక్యతా దినోత్సవం. ఎందుకంటే మనకు ఈ బ్రిటిషర్స్ మనం ముందుగానే రాజ్యరికాలు ఉండేది, మనకు ప్రిన్సీ స్టేట్స్ అంటాం. బ్రిటిషర్స్ వెళ్ళిపోతూ ఇక ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా మీరు పాకిస్తాన్లో కలవండి, ఇలాంటి ఇండియాలో కలవండి అని చెప్పడం జరిగింది. మరి అప్పుడు మొత్తం ఇక ప్రిన్స్లీ స్టేట్స్ను భారతదేశంలో కలిపే బాధ్యత భుజాన్ని వేసుకుంది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. జునాగఢ్ అయితేనేమి, హైదరాబాద్ సంస్థానం అయితేనేమి, మైసూరు సంస్థానాలు అయితేనేమి, ఈ యొక్క సంస్థానం అన్నింటినీ కూడా కలిపేసి, అంటే ఈరోజు ఇండియాకి ఈ యొక్క షేప్ ఉంది, దీనికి మెయిన్ కారకులు ఎవరంటే నో డౌట్ అట్ ఆల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి ఈయన మన దేశంలోని అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కలిపినాడు కాబట్టి, ఇంటిగ్రేషన్ చేసినాడు కాబట్టి, మనందరూ కూడా ఒక యూనిట్గా చేశాడు కాబట్టి, ఆ రోజు మనం పటేల్ గారు పుట్టినటువంటి 31st October నాడు మనం నేషనల్ యూనిటీ డేగా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. మరి ఈయన్ను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ ఐరన్ మ్యాన్ అంటే ఆయనకు బాడీ అంత ఐరన్ అనేది కాదు, ఆయనకు స్పిరిట్, ఆయన యొక్క విల్ పవర్ చాలా అత్యద్భుతమైనటువంటి, ఏదో సార్ సాధిస్తా అనే తత్వం. మనం కూడా
ఈ యొక్క ఐరన్ విల్ మనకుందనుకోండి, మనం కూడా జాబ్ సాధిస్తాం, నో డౌట్ అట్ ఆల్. ఆ యొక్క పవర్ కావాలి. నేను ఏదైనా సరే సాధిస్తానే ధైర్యం ఉంటే చాలు, మనం ఏదైనా సరే చేయొచ్చు. ఎందుకంటే ఈయన అన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ని కూడా కలిపారు కాబట్టి ఆ రోజు మనం యూనిటీ డేగా జరుపుకుంటాం. మరియు స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతో ప్రపంచంలోనే అతి ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని మన గుజరాత్లో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రపంచంలోనే ఎత్తైన స్టాట్యూ ఏదంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ. దీన్ని మనం ఐక్యతా స్టాట్యూ అనడం జరుగుతుంది అనమాట. ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. మరి మనకు వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రీ ఇండియా. సో ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట హోమ్ మినిస్టర్, ఇప్పుడు మనకి ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో ఆ విధంగా మనకు స్వతంత్ర భారతావనికి ఫస్ట్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు. అదే మాదిరిగా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా. మరి ఆయన చనిపోయినంత వరకు కూడా ఈ యొక్క పదవిలో కొనసాగారు. ఎప్పుడు చనిపోయినారంటే పటేల్ గారు 15th December 1950 నాడు చనిపోవడం జరిగింది. చూడండి ఎట్లుందో మనకు ఎగ్జాక్ట్లీ 75 years ఈయన బతకడం జరిగింది. 75 years మంచి నెంబర్. 31st October 1875. డెత్ ఎప్పుడు 15th December 1950. మీరు గుర్తుపెట్టుకోండి. మరి 1991లో మరణానంతరం పోస్ట్ హ్యూమస్లీ హీ గాట్ భారతరత్న అవార్డు. చనిపోయినప్పుడు 1950లో చనిపోతే ఆ తర్వాత 41 yearsకు భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారతరత్న అనే అవార్డును ఇవ్వడం జరిగింది 1991లో. మరి పాకిస్తాన్ ఇండియా వార్ 1947లో వచ్చినప్పుడు కాశ్మీర్ మీద దండయాత్ర చేయడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళు. అప్పుడు కాశ్మీర్ రాజు హరిసింగ్ ఇండియాకు వచ్చి వేడుకున్నారు, మా రాజ్యాన్ని కాపాడండి అనేసి. అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వల్లభాయ్ పటేల్ గారికి ఈ యొక్క బాధ్యత నెహ్రూ గారు అప్పగించారు. అప్పటికే ఆల్మోస్ట్ చాలా ప్రదేశాన్ని ఆక్యుపై చేశారు. మరి మన యొక్క పటేల్ గారి ఆధ్వర్యంలో మనకు సైన్యం పోయి వాళ్ళని తరిమి కొట్టింది. మరి సగం కాశ్మీరం ఉన్న మనం ఆక్యుపై చేసుకునే లోపలే యూఎన్ఓ ఆర్డర్స్ ఇచ్చింది, అట్లా ఆగిపోండి అనేసి. సో దానివల్ల సగం కాశ్మీర్ ఇప్పుడు మన దేశంలోనూ, సగం కాశ్మీర్ పాకిస్తాన్లో ఉంది. ఆ యొక్క పాకిస్తాన్ అందులో ఉన్నటువంటి కాశ్మీర్ ఏమంటామంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, POKగా మనం చెప్పబోతున్నాం. అదే మాదిరిగా ఈయన మా పటేల్ గారి పేరుతో అనేకమైనటువంటి ముఖ్యమైన ప్రదేశాలు అన్నీ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. మరి మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరుతో ఒక పోలీస్ అకాడమీ ఇక్కడ ఉందన్నమాట. ఆ అకాడమీ పేరే సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అందరి IPSలు కూడా, ఒక దేశంలోని IPS సెలక్షన్ అవుతారో వాళ్ళందరికీ కూడా సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఆల్ అబౌట్ నేషనల్ యూనిటీ డే. మరి ఒక్కసారి ఇట్లా వస్తే నేషనల్ ఇంటిగ్రేషన్ డే ఒకసారి వస్తాం. సో నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనేది శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డే జరుపుకుంటాం. ఎందుకు అంటే మరి 1971లో పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ను మన ఐరన్ లేడీ అయినటువంటి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ ఘోరంగా ఓడించి బంగ్లాదేశ్ ఒక సపరేట్ కంట్రీని డివైడ్ చేసి మొట్టమొదటిగా బంగ్లాదేశ్నే దేశాన్ని గుర్తించింది ఎవరంటే భారతదేశం మాత్రమే. దీనికి అనేకమైన గట్స్ ఉండాలా, అది ధైర్యం ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలి. అదన్నీ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారి సొంతం. ఒకవేళ ఈరోజు ఈ యొక్క బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్తో ఉండింటే, ఒక పాకిస్తాన్తో మనం ఏడలేకపోతున్నాం, 2 పాకిస్తాన్ ఉంటే ఇండియా పరిస్థితి చూడండి, ఒకసారి ఊహించుకోండి. మరి దీనికి కారకురాలు ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈయన ఏ విధంగా ధైర్యవంతుడో, అందుకే నాకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నాము. ఈమెకు కూడా మనకి ఇందిరాగాంధీ గారు కూడా ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అంటాం. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్, దట్ ఈస్ కాల్డ్ నేషనల్ యూనిటీ డే. మరి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారికి జయంతి అయినటువంటి 19th November మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా జరపడం జరుగుతుంది. మరియు ఇందిరాగాంధీ గారు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, మరియు మొట్టమొదటి మహిళల్లో భారత రత్న అవార్డు పొందింది కూడా ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనమాట. ఓకే, మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మరియు మొట్టమొదటి మహిళా భారత రత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి అదే కాకుండా హైయెస్ట్గా భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు PM అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. మరి రెండో హైయెస్ట్ అంటే 15 సంవత్సరాల 350 రోజులు పరిపాలించింది ఎవరంటే ఇందిరాగాంధీ గారు అంటే సెకండ్ లాంగెస్ట్ PM ఆఫ్ ఇండియా ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారు
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని వేరు చేసింది కాబట్టి 1971 వేరు చేయబడింది. అదే మాదిరి ఇందిరాగాంధీ గారు మై ట్రూత్ అనే పుస్తకాన్ని రచించింది. మరి భారతరత్న అప్పుడు ఎప్పుడు వచ్చిందంటే 1971లోనే వచ్చింది మిత్రమా. సో 1971లోనే వచ్చింది. అయితే ఇందిరాగాంధీ గారు ఎప్పుడు చనిపోయినారు? 31 అక్టోబర్ 1984. గమనించండి ఇక్కడ, అంటే వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడైతే జన్మించారో, అంటే ఇయర్ కాదండి, ఇక్కడ డే అండ్ మంత్ మాత్రమే. అదే డే అండ్ మంత్లో ఇందిరాగాంధీ గారు అసాసినేషన్ చేయబడ్డారు, చంపబడ్డారు అనమాట. తన యొక్క ఇందిరాగాంధీ అంతరంగికులే ఆమెను చంపేశారు అనమాట. అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ దాంట్లో భాగంగా ఇందిరాగాంధీ గారిని సిక్కు అంతరంగికులు చంపేశారనమాట. ఎప్పుడంటే 31 అక్టోబర్ 1984. మరి జన్మించిందేమో 19th నవంబర్, చంపబడిందేమో 31 అక్టోబర్. అంటే ఆ రోజు వల్లభాయ్ పటేల్ గారి జయంతి, అదే రోజు ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి కూడా అనమాట. మరి 1971లోనే, అంటే మరి ఎవరు ప్రకటిస్తారు ఈ యొక్క భారతరత్న అంటే? ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇప్పుడంటే ఎవరైతే రాష్ట్రపతి ఉంటారో వాళ్ళు అనమాట. అంటే ఫలానా వ్యక్తికి భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఎవరు సిఫార్సు చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ సిఫార్సు చేస్తారు రాష్ట్రపతికి. మరి ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మరణించింది? 1984లో. మరి ఎప్పుడు అవార్డు వచ్చింది? 1971లో. మరి వల్లభాయ్ పటేల్ గారు చూడండి, మరణించింది 1950లో, అవార్డు వచ్చింది 1991లో. అంటే ఇందిరాగాంధీ, అందుకనే వల్లభాయ్ పటేల్ గారికి పోస్ట్ హ్యూమస్లీ అంటాం, అంటే మరణానంతరం అవార్డు పొందారు. మరి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉండగానే తన పేరును తానే రికమెండ్ చేసుకోవడం జరిగింది. భారతీయ చరిత్రలో ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు తమ పేర్లను తామే భారతరత్నగా ప్రకటించుకున్నారు. అందులో ఎవరంటే భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా తన పేరును తానే స్వయంగా భారతరత్నకు రికమెండ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆయన కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా తన పేరును తానే రాష్ట్రపతికి భారతరత్న అవార్డుకు రికమెండ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట మనకు. మరి ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న అవార్డు కూడా ఏమే. మరి ఇండో పాకిస్తాన్ వార్ 1971లో పాకిస్తాన్ ఘోరంగా ఓడించి మనం సపరేట్గా చేయడం జరిగింది. అది కూడా ఇండియాకు ఒక మంచి ఇంటిగ్రేషన్ అనమాట. మరి ఇందిరాగాంధీ గారి ఒక మెయిన్ స్లోగన్ ఏమంటే గరీబీ హటావో. గరీబీ హటావో అంటే పేదరికాన్ని పారద్రోలండి అనేది మా ఇందిరాగాంధీ గారి నినాదం చాలా ఫేమస్ అయింది. మరియు ఆర్టికల్ 352 ద్వారా 1975 జూన్ 25వ తేదీన నేషనల్ ఎమర్జెన్సీ విధించి, మరి అంతవరకు ఉన్నటువంటి గొప్ప పేరు, అంటే ఐరన్ లేడీ, చాలా ధైర్యవంతురాలు, గొప్పవంతురాలు అని చెప్పబడినటువంటి ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే 1975 జూన్ 25వ తేదీ నాడు నేషనల్ ఎమర్జెన్సీ విధించారో దేశమంతా ప్రజలు కూడా ఇందిరాగాంధీ గారిని ద్వేషించారనమాట. ఏంది ఇందిరాగాంధీ ఇంత ధైర్యవంతురాలు ఎందుకు ఈ పని చేసింది అంటే, ఎమర్జెన్సీ అంటే ప్రజల హక్కులన్నీ కూడా ఏముండవుగా ఆ ఎమర్జెన్సీ టైంలో అన్ని హక్కులు కూడా మనకు కొలాప్స్ అయిపోతాయి అనమాట. అది ఎప్పుడు అంటే 1975 జూన్ 25వ తేదీ నాడు నేషనల్ ఎమర్జెన్సీ. మరి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 352. ఆర్టికల్ 356 అనేది ఏమంటే రాష్ట్రాల్లో విధించేటువంటి ఎమర్జెన్సీ, స్టేట్స్ ఎమర్జెన్సీ. 352 వచ్చేసి అంటే మాకు సో 352, 356, ఆర్టికల్ 360. 352 అనేది ఏమంటే మనకు 350 మనకు నేషనల్ ఎమర్జెన్సీ. 356 అనేది మనకు స్టేట్ ఎమర్జెన్సీ. 360 అనేది మనకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఇంతవరకు భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఒక్కసారి విధించారు. అది ఎప్పుడంటే 1975లో విధించారు. మరి ఇంతవరకు ఆర్టికల్ 370ని ఎప్పుడు కూడా ప్రయోగించలేదు. అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇంతవరకు కూడా మనం ప్రకటించలేదు ఇంతవరకు కూడా. మరి ఆర్టికల్ 370 అనేది మనకు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్, దాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందనమాట. సో ఇవి ముఖ్యంగా మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, అయితే కూడా గుర్తుంచుకోండి, ఇందిరాగాంధీ గారి జయంతి అయినటువంటి 19th నవంబర్ ఏం చేస్తాం మనం? నేషనల్ ఇంటిగ్రేషన్ డే జరుపుకుంటున్నాం. మరి అదే మాదిరిగా ఇందిరాగాంధీ గారు మరణించినటువంటి రోజు అయినటువంటి 31 అక్టోబర్ ఏం చేస్తుంటాం మనం రాష్ట్రీయ సంకల్ప దివస్ అనే పేరుతోనూ, లేకుంటే నేషనల్ ప్లెడ్జ్ డే అనే పేరుతోనూ మనం నిర్వహించుకుంటున్నాం. ఓకే, ఏమంటే ఇక్కడ రాష్ట్రీయ సంకల్ప దివస్, నేషనల్ ప్లెడ్జ్ డే. మరి ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఏముందంటే 31 అక్టోబర్ నాడు నేషనల్ యూనిటీ డేగా జరపడం జరిగింది. అప్పుడు ఈ యొక్క పేర్లు అనేది కొంచెం కనుమరుగపోవడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా
నేషనల్ యూనిటీ డే మరి నేషనల్ ఇంటిగ్రేషన్ డే మధ్య డిఫరెన్సెస్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దని అసలు. మరి ఎంతమంది పిల్లలున్నా కూడా ఎలక్షన్లో పోటీ చేయవచ్చని రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేయడం జరిగింది. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఇద్దరు పర్లేదు, అంతకన్నా ఎక్కువ ఉంటే లోకల్ ఎలక్షన్స్ పోటీ చేయొద్దు అనే నిబంధన ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిబంధనలకు సడలింపడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దేశంలో కూడా జనాభా సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఆల్రెడీ చైనా జనాభా 144 crores ఇప్పుడు 142 crores వచ్చింది, పనుకు తగ్గుతూ ఉంది. ఇండియా జనాభా పెరుగుతూ ఉంది, కానీ ఇంకొక 46 years తర్వాత ఇండియా జనాభా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు జనాభా జపాన్ తగ్గిపోయింది, అమెరికా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, రష్యా జనాభా తగ్గుతుంది, జపాన్ జనాభా తగ్గుతుంది. ఇంకా ఓవరాల్గా అంటే ఇంక ఎక్సెస్ అయిపోయింది జనాభా. ఇంక ఇప్పుడు ఉండే పని అంటే రోంత తగ్గుతూ వస్తుంది. నమ్మొచ్చా? 144 crores ఉన్నటువంటి చైనా జనాభా మీరు ఒక 50 ఏళ్లలో దానికి జనాభా 100 కోట్ల లోపలికి పడిపోతూ ఉంది. ఊహించగలరా? అంటే సామర్థ్యం అనేది ఇప్పుడు పిల్లలు పుట్టే సామర్థ్యం ఇప్పుడు ఒక్కొక్కరికి తగ్గుతూ ఉంది. కాబట్టి మరి మన ఇట్లా ఉంటే కష్టం అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఎక్కువ పుట్టించుకోండి అని చెప్తున్నాడు అనమాట. మరి ఎక్కువ పుట్టించుకొని చెప్తున్నాడు కానీ నా రెమెడీ చెప్పడంలా. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు సాగాలంటే చాలా భారం అయిపోయింది, అది మెయిన్ ఇష్యూ అయిపోయింది. పిల్లలు చదివించాలన్నా ఫుడ్ హ్యాబిట్స్ అయినా సంపాదించడం ఎక్కువ, తక్కువ ఖర్చు ఎక్కువైపోతుంది. కాబట్టి ఇటీవల కాలంలో చాలామంది పేరెంట్స్ పిల్లలు ఎక్కువ మంది లేకుండా ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు అనమాట. అందువల్ల జనాభా అనేది తగ్గుతూ పోతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జనాభాను పెంచని ఉద్దేశంతో ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలు చట్టాల సవరణ బిల్లుకు అసెంబ్లీ అనేది ఆమోదం తెలిపిందనమాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత నిబంధనలో సడలింపడం జరిగింది. గతంలో 3 అంతకంటే ఎక్కువ ఉంటే పోటీ చేయకూడదు. ఇప్పుడు మీరు ఎంతమందిని పుట్టించుకోండి, మీరు అర్హులే అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఒక చిన్న స్టెప్, జనాభా పెరుగుదలకు చిన్న స్టెప్ వేయడం జరుగుతుంది అనమాట. ఇకపై 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. గతంలో జరిగిన చట్ట సవరణ ప్రకారం 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు, ఇప్పుడు అర్హులే. ఇక్కడ ఎక్కువ పుట్టించుకోమని చెప్తున్నారు, పుట్టించుకుంటాం. మరి 2025 సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అనేది ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. సో 2024 మనకు ఈ మిల్లెట్స్ ఇయర్ ఆఫ్ ద ఇయర్. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2025 చేసి మనకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, సహకార బ్యాంకులు ఉన్నాయి కదండి, సహకార సంఘాలు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన ఇయర్ అనమాట. అంతర్జాతీయ సహకార సంవత్సరం పేర్లో ఉంది. సహకారం అంటే ఒకరినొకరు కోఆపరేట్ చేసుకోవాలి, సహాయం చేసుకోవాలి, బ్యాంకుల ద్వారా అయితేనేమి, సహాయ సహకారాలు అయితేనేమి అనేది. ఈఎన్ఓ అనేది 2025 ఇయర్ ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా గుర్తించింది. కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనేది నినాదం. కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనేది నినాదం అనమాట. మరి ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించింది. అంటే పరస్పరం సహకరించుకోవడం మానవత సహజ లక్షణం అనమాట. ప్రపంచ సహకార వ్యవస్థకు మొత్తం 130 ఏళ్ళు అయిపోయింది. మరి మన తెలుగు రాష్ట్రాలు కూడా 100 ఏళ్ళు అయిపోయింది అనమాట. పిఎస్సిబిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మనకు ఉన్నాయి. ఓకే, 100 ఏళ్ళకు పైబడిన ఆర్థిక సేవలు అందిస్తున్న ఘనమైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు అంటే పిఎస్సిబిఎస్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. సహకార అర్బన్ బ్యాంకులు ఉన్నాయి. అయితే యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్కు హెడ్ ఎవరు, మినిస్టర్ ఎవరు అంటే కొత్తగా మన నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఇక కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఒక మినిస్ట్రీని పెట్టింది అనమాట. ఆ మినిస్టర్ ఎవరంటే మినిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఇన్ ఇండియా ఎవరంటే ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు. ఇక కోఆపరేటివ్ బ్యాంక్స్కు, కోఆపరేటివ్ ఇండియాకు ఈయన మినిస్టర్గా ఉన్నారు అమిత్ షా గారు. మరి నవంబర్ 25 నుంచి నవంబర్ 30 వరకు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా అంతర్జాతీయ సహకార మహాసభ జరుగుతుంది. అడగచ్చు అనమాట, భారత మండపం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. గతంలో అడిగారు మిత్రమా, కొత్తగా కట్టారు, కన్స్ట్రక్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ ఇంటర్నేషనల్ పరంగా సమావేశాలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి భారత మండపాలు. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సహకార మహాసభ ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే నవంబర్ 25 నుంచి 30 తేదీ వరకు అనమాట. అయితే మన దేశంలో జరగడం ఇది మొట్టమొదటిసారి. గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2025 సభ అంటుంది. దీన్ని వెన్యూ ఎక్కడ అంటే భారత మండపం. ఓకే, భారత మండపం న్యూఢిల్లీ. ఇది అంటే 2024 అని చెప్పొచ్చు అనమాట. బట్ 2025 అనేది ఏమంటే ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్స్ అనమాట. అది మనం గుర్తుపెట్టుకోండి. మరి
నూతన సిఏజీగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మన తెలుగు వ్యక్తి అయినటువంటి కె సంజయ్, కొండ్రు సంజయ్ మూర్తి గారు నూతన నియామకం చెప్పడం జరిగింది. నూతనంగా ఈయన కావడం జరిగింది. అంటే మన తెలుగు వ్యక్తి అమలాపురం వాసి అమలాపురం బుల్లోడు సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అమలాపురం బుల్లోడు అయినటువంటి కె సంజయ్ కుమార్ గారు 15వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులు కావడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కె సంజయ్ మూర్తి. మరి కె సంజయ్ మూర్తి హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి 1989 ఐఏఎస్ క్యాడర్ అనమాట. అంటే మన దేశంలో పుట్టినప్పటికీ ఆయనకు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్లో హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చారు కాబట్టి ఆయన హిమాచల్ ఐఏఎస్ అంటాం అంతే. అంటే ఒకవేళ వేరే రాష్ట్రం ఉండే సపోజ్ తమిళనాడు వ్యక్తి అనుకోండి, తమిళనాడు వ్యక్తి ఐఏఎస్ కొట్టే అనుకోండి, ఆంధ్ర ఫస్ట్లో పోస్టింగ్ ఇస్తే ఏం చెప్తాం? అతను ఐఏఎస్ హైదరాబాద్లో ఐఏఎస్ తెలంగాణ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇతను 1989లో ఐఏఎస్ ఏ రాష్ట్రంలో? హిమాచల్ ప్రదేశ్ అనమాట. ప్రస్తుత ఆడిటర్ జనరల్గా ఉన్నటువంటి గిరిచంద్ర ముర్ము, ద్రౌపది ముర్ము ఎవరండేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. ఈయన కూడా గిరిచంద్ర ముర్ము భారతదేశానికి 14వ సిఏజీ. ఇప్పుడు ఆయన స్థానంలో సంజయ్ మూర్తి గారు 15th సిఏజీగా రాబోతున్నారు అనమాట. ఎప్పుడంటే పదవి స్వీకరణ ఎప్పుడంటే ఈయన ఎవరో చంద్ర ముర్ము 2020 ఆగస్టు 8వ తేదీన, విరమణ ఎప్పుడంటే 2024 నవంబర్ 20 ఆ తేదీ నాడు సంజయ్ మూర్తి పదవి బాధ్యతలు చేపట్టడం జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అమలాపురం కొండ్రు సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 15వ కాగ్ సిఏజీగా కేంద్ర ఆర్థిక శాఖ నియమించింది అన్నమాట. మరి ఫస్ట్ సిఏజీ ఎవరు అడగచ్చు? ముఖ్యంగా ఇది మన రైల్వే ఎగ్జామ్స్ కానీ కోర్ట్ ఎగ్జామినేషన్స్ కానీ వీటికి ఎస్ఎస్సికి చాలా ఉపయోగం అనమాట. ఫస్ట్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంటే. ఫస్ట్ సిఏజీ ఎవరంటే నరహరిరావు. నరుడు, మొట్టమొదటి నరుడు మనిషి అటు గుర్తుపెట్టుకోండి. సిఏజీకి నరుడు కావాలా? ఎందుకంటే లెక్కలన్నీ చూసుకోవాలి కాబట్టి ఆయన. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి 5th సిఏజీ ఎవరంటే సంజయ్ మూర్తి గారు అని గుర్తుపెట్టుకోండి. ఎస్, అమెరికాలో భారతీయ విద్యార్థులు హవా కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిసారి 15 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా చైనాను దాటి ఇండియా ఈరోజు మంచి ప్లేస్లో రావడం జరిగింది. అంటే హైయెస్ట్ విద్యార్థులు ఎడ్యుకేషన్ పరంగా ఎవరు అక్కడ ఉన్నారంటే ఇండియన్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ఇవ్వడం జరిగింది. ఏ నివేదిక అండి? ఓపెన్ డోర్స్ అంటే మీరు రాండి మా దేశం చదువుకోండి అని చెప్తున్నారు అనమాట వాళ్ళు. అందులో చైనా వాళ్ళు పోతున్నారు, పాక్ వాళ్ళు పోతారు, ఇండియా వాళ్ళు పోతున్నారు, జపాన్ వాళ్ళు, సౌత్ కొరియా వాళ్ళు పోతా అంటే అందులో మొట్టమొదటి ప్లేస్ ఆక్రమించారంటే లక్షలు పోతున్నారు. మన లక్షల మంది ఉన్నారు అక్కడ అమెరికాలో. 2023-24 విద్యా సంవత్సరంలో 3,31,602 మంది భారతీయులు విద్యను అభ్యర్థిస్తున్నారు. ఇది 22-23 కంటే 23% ఎక్కువ. యుఎస్ఏలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 29% అండి. చూసారా? అంటే ప్రతి 100 మందిలో 29 మంది భారతీయ విద్యార్థులే. ఇండియా తర్వాత నెక్స్ట్ ప్లేస్ చైనా ఉంది, తర్వాత సౌత్ కొరియా ఉంది, తర్వాత కెనడా, తర్వాత తైవాన్. అయితే కెనడాకు మన వాళ్ళు పోతూ ఉంటారు, కానీ కెనడా చూసి అక్కడ వస్తాడు పక్క దేశం నుండి అమెరికా వస్తాడు వాడు. మరి భారతదేశంలో 3.31 లక్షల మంది, చైనా వాళ్ళు 2.77 లక్షల మంది, దక్షిణ కొరియా వాళ్ళు 43,149 మంది, కెనడా వాళ్ళు 28,998, తైవాన్ వాళ్ళు 23,157 మంది ప్రస్తుతం అమెరికాలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. చూసారు అక్కడ 3.31 lakhs ఏడా, 2.77 lakhs ఏడా, అంతమంది భారత విద్యార్థులు అమెరికాకు అత్తగారింటి అయిన పోతున్నారు. మన వాళ్ళు పోతున్నారు అత్తలింటి అయినట్టు పోతున్నారు మన వాళ్ళు. ఇస్రో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన స్పేస్ ఎక్స్ ఇది అత్యద్భుతం చెప్పచ్చు. ఎందుకంటే ఇస్రో అంటేనే ప్రెసిడెంట్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా ఇంత గొప్ప స్థాయికి ఎదిగిపోయిందా ఏమనుకున్నాం అన్నారు. అటువంటి మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ అని మనకు గుర్తుపడాల్సిందారో టెస్లా కంపెనీ అంటే గుర్తుపడాల్సిందారు మనకు ఎలాన్ మస్క్ ఆయనతో కొలాబరేట్ అయ్యి మన ఇస్రో రాకెట్ను మనం అమెరికా నుంచి పైకి పంపించాం. దీనివల్ల ఏంటి బెనిఫిట్? మనం ఇప్పుడు విమానాలు ఎక్కుతుంటాం కదా, విమానం ఎక్కుతే ఏం చేయాలి మనం? మీ మొబైల్ ఫ్లైట్ మోడ్ పెట్టుకోండి సిగ్నల్స్ రావని చెప్తుంటారు. ఇక మీదట విమానంలో పోయినా కూడా నీకు సిగ్నల్ పంచిన ఫోన్ మాట్లాడుకోవచ్చు. దానికి ప్రయోగంగా
మన ఇస్రో అనేది GSAT-20ని ఇస్రోకి చెందినటువంటి GSAT-20 ఉపగ్రహాన్ని ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీతో మనం పంపించాం, సక్సెస్ఫుల్గా పంపించాం. ఫస్ట్ టైం ఇస్రో కొలాబరేట్స్ విత్ స్పేస్ ఎక్స్. మొట్టమొదటిసారిగా ఇస్రో స్పేస్ ఎక్స్తో కొలాబరేట్ అయింది. మనం GSAT-20ని పంపించాం. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, ఏ రాకెట్ ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా, ఎక్కడి నుంచి పంపించారంటే అమెరికాలోని ఫ్లోరిడా నుంచి. ఏ రాకెట్ ద్వారా అంటే మనం చెప్తాం GSLV-1 GSLV-2 అట్లా చెప్తాం. ఆ విధంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మనకు ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించడం జరిగింది. మొత్తం 400 కిలోలండి, ఎక్కువ బరువు కదా, 4700 కిలోగ్రామ్స్ బరువు అనమాట. మనం అంత బరువుగా పంపించలేకున్నాం. ఇది బరువు ఎక్కువ ఉంది కాబట్టి మన స్పేస్ ఎక్స్తో కొలాబరేట్ కావడం జరిగింది. 4700 కిలో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ శాటిలైట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలు, విమానాల్లో బ్రాడ్బ్యాండ్ సౌకర్యం, ఇప్పటికి చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నెట్ సౌకర్యం లేదు, వాటికి మరి విమానాల్లో కూడా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలనేదే ఈ యొక్క ఉపగ్రహం యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. మరి స్పేస్ ఎక్స్ యొక్క అధిపతి ఎవరు అంటే మనకు అందరికీ తెలుసు, ఎలాన్ మస్క్. ప్రజెంట్ మరి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ ఎవరంటే మనకి ఇప్పుడు ఎస్ సోమనాథ్ గారు ఉన్నారన్నమాట. మరి దివిసీమ విషాదానికి 47 ఏళ్ళు అండి. దివిసీమ అంటే మనకు గుర్తుకొచ్చేది కోస్టల్ ఏరియా. 1977లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా చాలా మర్చిపోలేని సంఘటన, దుర్ఘటన అని చెప్పచ్చు. 10,000 పైచిలకు మెంబర్స్ చనిపోవడం జరిగింది ఆ తుఫాను వల్ల. డిజాస్టర్స్ ఎప్పుడు జరిగింది అదంటే నవంబర్ 19 గుర్తుపెట్టుకోండి. నవంబర్ 19 1977లో ఈ దుర్ఘటన జరిగింది. అర్ధరాత్రి తాటి చెట్ల ఎత్తున చూడు ఎంత హైటో, తీరం నుంచి 8 కిలోమీటర్ వరకు అల్లు పోటెత్తాయి. అంటే సముద్రం నుంచి లోపలికి 8 కిలోమీటర్ అంత ఎదురులో వస్తే ఇంకా ఊర్లే మనం చూసాం. ఒక 15 years బ్యాక్ సునామీ వచ్చినప్పుడు మద్రాసు కానీ, విశాఖపట్నం కానీ, కేరళలో కానీ 100 వేల మంది చనిపోయినారు. అటువంటిది సముద్రంలో నుంచి 8 కిలోమీటర్ లోపల బయటకు వచ్చేసింది సముద్ర వలలు. ఎంతెత్తో తాటి చెట్లంత ఎత్తు, ఊర్లే భస్మం కొట్టుకుపోయినట్లు. అసలు ఎక్కడ చూసినా శవాల దిబ్బలే. అది ఎప్పుడు తెలిసినా ఆ సంఘటన జరిగిన తర్వాత 3 రోజులు తెలిసింది. ఎక్కడ చూసే శవాల గుట్టలే, ఎక్కడైనా కంపు. అటువంటి దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన పేరే దివిసీమ ఉప్పెన. ఆంధ్రప్రదేశ్ 10,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదనమాట. ఎప్పుడు జరిగిందంటే 1977 నవంబర్ 19వ తేదీన జరిగింది. ఎక్కడ జరిగింది అంటే కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లమోద, హంసలదీవి. నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లమోద, హంసలదీవి వంటి ప్రాంతాలు తుడిచిపెట్టిపోయినా ఎవరు లేరు. నిద్రలోనే జల సముద్రం అందరూ కూడా నిద్రలోనే అందరూ కొట్టుకుపోయినారు. ఎక్కడ మీరు తెలియదు పాపం. 10,000 మంది, ఇది అఫీషియల్గా, ఇంకెంతమంది తెలియదు. 10,000 మందికి పైగా దాదాపు పశువులన్నీ కూడా మరణించినాయి. ఏ ఒక్క జీవి, ఏ ఒక్క పశువు కూడా మిగలలేదన్నమాట. ఈ సంఘటన జరిగిన 3 రోజులు కూడా ప్రపంచానికి, బయట ప్రపంచం 3 రోజులు కూడా తెలియదు ఇది జరిగిందనేసి. ఇది మిత్రమా, దట్స్ ఆల్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మరి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మీరు కోచింగ్ రావాలనుకుంటే బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, లేదా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కానీ, జీకా కానీ, కోర్సెస్ కానీ మీకు ఆన్లైన్ పరంగా కావాలనుకుంటే మీరు మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. మనకి యాప్ను క్లిక్ చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించినది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కోర్సు అందుబాటులో ఉందన్నమాట. మీరు మన యొక్క కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి కాల్ చేయండి. సో దట్స్ ఆల్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, like this video and share this video. Thank you.